ప్రజాప్రతినిధి న్యూస్ కి స్వాగతం. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం కాకర్లపల్లిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీజేపీ సీనియర్ నేత సామాన్య బాధితుల సేవా సంఘం అధ్యక్షుడు కూరపాటి నాగేశ్వరరావు మాట్లాడారు. బీజేపీ సిద్ధాంతం తెలియని వారు స్వలాభం కోసం వచ్చిన పార్టీకి తీవ్రమైన నష్టం చేస్తున్నారని అన్నారు. తాను స్వర్గీయ అటల్ బిహారీ వాజ్పేయి కాలం నుండి బీజేపీ పార్టీలో పనిచేశానని, కరసేవకుడిగా పనిచేశానని, సొంత ఆస్తులు అమ్ముకొని పార్టీ అభివృద్ధికి గురి చేసిన తనపై కొంతమంది చిల్లర వ్యక్తులు ఇష్టం వచ్చినట్లు అవకులు చవకులు మాట్లాడుతూ ఉన్నారని పేర్కొన్నారు. తనను పార్టీ సస్పెండ్ చేసిందని అవగాహన లేకుండా పార్టీ నేతలు కొందరితో అనడం ఎంతో ఆవేదన కలిగించిందని, ఎన్నో ఏళ్లుగా తను భారతీయ జనతా పార్టీలోనే కొనసాగుతున్నానని, డబ్బుల కోసమో లేక పదవుల కోసమో పూటకో పార్టీ మారే రకం కాదని, సామాన్య బాధితుల సేవ సంఘం ద్వారా సామాన్యులకు సేవ చేస్తున్నానని ఆయన తెలిపారు. తనను పార్టీ సస్పెండ్ చేసిందని కానీ, తాను పార్టీకి వ్యతిరేకంగా పనిచేశానని కానీ నిరూపించే దమ్ము ధైర్యం ఎవరికి లేవని, ఇలాంటి అవాస్తవాలు ప్రచారం చేసి పార్టీని భ్రష్టు పట్టిస్తున్నారని తెలిపారు. అలాగే సమావేశంలో పాల్గొన్న ఇతర సభ్యులు మాట్లాడుతూ పెద్దలు నాగేశ్వరరావు నీతి నిజాయితీ నిబద్ధత గల నాయకులు అని, ఆయన గురించి ఎక్కడ అవినీతి ఆరోపణ కానీ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన దాఖలాలు లేవని, ఒకవేళ ఎవరైనా అలాంటి ఆరోపణ నిరూపిస్తే ₹1 కోటి పందెం కాయడానికి సిద్ధంగా ఉన్నామని సవాల్ చేశారు. మరి మా నాగేశ్వరరావు గారు కోరపాటి నాగేశ్వరరావు గారు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అండి, రాష్ట్ర అధ్యక్షుడు. అయితే ఎన్నో కార్యక్రమాలు నాగేశ్వరరావు గారు చేశారండి. అటువంటి మనిషి మరి బీజేపీ కోసం 23 సంవత్సరాలు కష్టపడి పనిచేశాడండి. అటువంటి చేసిన వాళ్ళు కూడా ఎన్నో 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 పుకార్లు పుట్టిస్తున్నారండి. దయచేసి అటువంటి మహానీయుల్ని ఎప్పుడు కూడా తప్పుగా ప్రచారం చేయొద్దని నేను ఖండిస్తున్నాను. నా పేరు మిరియాల రాజు అండి. నేను సామాన్య బాధితుల సేవా సంఘం ప్రధాన ఉపాధ్యక్షుడిగా పనిచేస్తున్నానండి. సత్తుపల్లి నియోజకవర్గంలో ఉన్నటువంటి కూరపాటి నాగేశ్వరరావు గారి మీద సామాన్యులకు సంబంధించినటువంటి విషయాల మీద అవగాహన కలిగినటువంటి వ్యక్తిగా ఉన్నప్పుడు అతను చేసిన సేవలను కూడా చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా గ్రహించినటువంటి విషయం అందరికీ తెలిసినటువంటిది. విషయ అవగాహన లేనటువంటి వాళ్ళు, సిద్ధాంతాల మీద అవగాహన లేనటువంటి వాళ్ళు, పార్టీ కార్యక్రమాలపైన అవగాహన లేనటువంటి వాళ్ళు అందరూ కూడా నేడు నాగేశ్వరరావు గారి పైన అనేక అవాకులు చవాకులు పేలుతున్నారు. అతని యొక్క సిద్ధాంతాలని వక్రీకరిస్తున్నారు. అతను చేసిన సేవా సంఘాలను కార్యక్రమాలను మొత్తం కూడా కించపరిచే విధంగా మాట్లాడటం మంచి పద్ధతి కాదు. ఈ విషయాల మీద ఎక్కడైనా చర్చకు మేము సిద్ధంగా ఉన్నాము. అతని జీవితంలో ఇప్పటి వరకు తప్పులు అనేటటువంటి చేసినటువంటి వ్యక్తి కాదు. కాబట్టి ఇటువంటి వాటిని మేము సామాన్య బాధితుల సేవా సంఘం తరఫున ఖండిస్తున్నాము. ఏ చర్చకైనా మేము సిద్ధంగా ఉన్నాము. ఇటువంటివి అవాకులు చవాకులు కావడం అనేటువంటి మంచి పద్ధతి కాదని ఈ సందర్భంగా తెలియజేస్తూ అటువంటి వాళ్ళపైన తగిన రీతిగా చర్య తీసుకోవాలని మా సామాన్య బాధితుల సేవా సంఘం తరఫున కోరుతున్నాం. మండల ఉపాధ్యక్షురాలండి. నేను దాసరి సామాన్య బాధితురాలు, సత్తుపల్లి మండల అధ్యక్షురాలు కోరపాటి నాగేశ్వరరావు గారిని ఎట్టబెట్టాక సామాన్య బాధితురాలుగా కాకుండా ఆయన్ని నానా మాటలు అంటున్నారట. అవన్నీ ఖండిస్తున్నామండి. మేము కావాలంటే ₹1 కోటి పందెమైనా కాకపోండి. సామాన్య బాధితుల సేవా సంఘం నేను వ్యవస్థాపకుడిని. అయితే నేను ఒక వీడియో ద్వారాగా కొన్ని నిజాలు నేను అందరికీ తెలియజేయాలనుకుంటున్నాను. నేను భారతీయ జనతా పార్టీలో 82 నుంచి నేను ఇప్పుడు వరకు నేను పనిచేసుకుంటా ఏ పార్టీ మారిపోకుండా ఏకదిశగా నేను భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం కోసం నేను పనిచేసిన వ్యక్తిని చేస్తూ అన్ని కులాలని అన్ని మతాలని కూడా కలుపుకుంటూ నేను ముందుకెళ్తున్నా. ఇదే సత్తుపల్లి నియోజకవర్గంలో పార్టీ కానటువంటి వాళ్ళు కేంద్రంలో గవర్నమెంట్ని చూసి, కేంద్రంలో మోడీ గారి గవర్నమెంట్ చూసి ఈ మన చిల్లర మనుషులు పార్టీలోకి జాయిన్ అయ్యి ఇంతకుముందు మేము పనిచేసి నిజాయితీగా పనిచేసి ఆస్తిని బాగొట్టుకోను కర్షావుగా పనిచేశాము. అనేకమైన పోరాటాల్లో భారతీయ జనతా పార్టీ తరఫున మేము పోరాటం చేశాము. నేను నుప్పులాంటి కార్యకర్తగా నేను పనిచేసి నియోజకవర్గం మొత్తం జిల్లా మొత్తం మీద నాకు ఎన్నో పరిచయాలు ఉన్నాయి. నేను ఎంతోమందికి ఉపయోగపడ్డాను. ఎక్కడ అన్యాయం జరిగినా సరే నేను భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా నేను ముందుకెళ్ళి నేను పనిచేశాను. అటువంటి వ్యక్తి మీద పార్టీ కానటువంటి వాళ్ళు మధ్యలో పార్టీ ముసుకేసుకొని పార్టీ పెరగపోకుండా అడ్డుకోవటం కోసం మా మీద నిందలేసి మమ్మల్ని పార్టీ తీసేసిందని ఇట్లాంటి దుష్ప్రచారం జరుగుతుంది. అట్లా కొంతమంది పేర్లు కూడా నేను చెప్తాను. నిన్న